మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలింపాటి గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ ఎట్లా ఉందండి? రేపు ఎట్లా ఉండబోతోంది? కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇది కరెక్ట్ టైమేనా ఇన్వెస్ట్ చేయడానికి? లాస్ట్ 3 days నుంచి ఇవాళ తీసేస్తే నిన్నటి దాకా ప్రాఫిట్ బుకింగే ఉంది. 2 days పెద్ద సివియర్ సెల్లింగ్ ఏం లేదు. నిన్న బాగా సెల్లింగ్ అయింది. ఎందుకు అంటే మెయిన్ కారణం ఏంటి? కోవిడ్ కేసులు మళ్ళీ వస్తున్నాయి. 2 చనిపోయారనే రిపోర్ట్ వచ్చింది నిన్న. అది మళ్ళీ అసలు కోవిడ్ అంటేనే వెన్నుపూసలు వణుకొస్తుంది అందరికి. భయం చూసాం కదా. ఫస్ట్ ఫేజ్ మరణించారు, సెకండ్ ఫేజ్ అసలు ఆ ఇది మళ్ళీ ఆ పేరు వినంగానే భయం వేస్తుంది. అంటే అదొక మార్కెట్ లో అదొక ట్రెమర్ లాగా కొంచెం నెగిటివ్ వచ్చింది. ప్లస్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అవ్వలేదు. చైనాకి అయింది అంటున్నారు, మనకి ఇంకా అవ్వలేదు. సో అదొక ఇది మార్కెట్ లో పాయింట్ తీసుకుంది అది. సో దానివల్ల ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో డెఫినెట్ గా ఇప్పుడు కంటిన్యూస్ గా మార్కెట్ ఏం పెరగదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆల్వేస్ మార్కెట్ విల్ నాట్ బి ఇన్ వన్ సైడ్. అనుకుంటే కొత్త నీరు రావాలి, కొత్త అకౌంట్స్ రావాలి, కొత్త వాళ్ళు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎప్పుడు చేస్తారు? హయ్యర్ హైస్ పెరుగుతున్నప్పుడు చెయ్యరు కదా. మార్కెట్ పడుతున్నప్పుడే లోవర్ లోస్ వచ్చినప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు హ్యాపీగా ఏదైతే మామూలుగా వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది కాకుండా ఈ డిస్కౌంట్ పడినప్పుడు ప్రైజెస్ విల్ డిఫర్. ఆ డిఫర్ అయినప్పుడు తక్కువలో కొనుక్కున్నప్పుడు ఎక్కువ ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ పడినప్పుడు పండగ, కానీ మన వాళ్ళు భయపడతారు. అస్సలు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే లాంగ్ వ్యూ పాజిటివ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 months దాకా మార్కెట్ ఆల్ టైమ్ హై. లాస్ట్ 2024 సెప్టెంబర్ లో 26,277 ఇస్ ఆల్ టైమ్ హై. అది మళ్ళీ వస్తుందా లేదా? 21,743 వరకు వెళ్ళింది, మళ్ళీ వస్తుంది. అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ 2500, 25,100, 200 దాకా వచ్చింది. అంటే 3,500 పాయింట్స్, 3,400 పాయింట్స్ పెరిగింది. సో మరి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావాలిగా, కంటిన్యూస్ గా ఉండదు కదా. సో కన్సాలిడేషన్ ఫేజ్ లో ప్రాఫిట్ బుకింగ్ అవుతోంది నెగిటివ్ సైడ్. సో ఇది మంచికే, మన మంచికే. ఎవరికైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏ కంపెనీ అన్న కొనుక్కున్నప్పుడు ప్రైజెస్ ఎక్కువ రేట్లు పెట్టి కొనలేరు కదా, కొనడానికి కూడా భయపడతారు కంటిన్యూస్ గా పెరుగుతుంటే. సో అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్, డౌన్స్ ఆర్ నాట్. మీరు ఎప్పుడైనా చూడండి, మార్కెట్ స్టార్టింగ్ నుంచి 100 points స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఇయర్ వెనక్కి చూసుకుంటుంటే డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్. మీరు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. లాస్ట్ హై కంటే మళ్ళీ ఆల్ టైమ్ హై కంటే మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్తుంది కదా, అట్లానే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ డౌన్స్ అనేవి మనకి ఒక ఇదిలాగా చూడాలి. దాన్ని చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు డౌన్స్ అయినప్పుడే అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అప్పుడు కొనుక్కోవడం బెస్టా? అయితే ఆల్వేస్ క్యాష్ ఇస్ ద కింగ్. ఇప్పుడు ఎక్కడ ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఎవరు చెప్పలేరు. ఇక్కడ దాకా వస్తుంది, అయిపోయిన దాకా ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది అంటాం, కానీ కరెక్ట్ గా 21,743కి వచ్చి ఇక్కడ నుంచి తిరుగుతుందని చెప్పలేరు. సో అందాజ్, ఇట్స్ ప్రిడిక్షన్స్. అన్ని ప్రిడిక్షన్స్ ఏ ఉంటాయి. 21,800 దగ్గర కొంచెం తీసుకోవచ్చు అనుకున్నప్పుడు అటు ఇటు 30-40 పాయింట్స్ అటు ఇటు ఉండొచ్చు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 10 ప్రిడిక్షన్స్ ఇచ్చినప్పుడు 8 to 9 మన క్లిక్ అయింది అనుకోండి, మా ఇన్వెస్టర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. అది చూడాలి. ఎవరైనా మీ అనలిస్ట్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఎవ్రీ వన్ కెన్ డూ. ఎందుకంటే సంపాదించింది మీరు, హార్డ్ ఎర్న్ మనీ మీది. సో ఇన్వెస్టర్, నా ఉద్దేశం ఆ ఇన్వెస్టర్స్ అప్పుడు ఏం చేయాలా? పెట్టేటప్పుడు నేను ఎక్కడ పెడుతున్నాను, ఎందుకు పెడుతున్నాను, కాజ్ ఏంటి, కారణాలు ఏంటి, నా గోల్స్ అండ్ టార్గెట్స్ ఏంటి, దిస్ అ మెయిన్ క్రైటీరియా. అంతే. అది మనకి ఏం కావాలి? ఇప్పుడు నాకు 20% కావాలి, 20% కావాలంటే నేను ఏం చేయాలా? సో ఇట్స్ ఎ ప్లానింగ్. ఎవరి ప్లానింగ్ వాళ్ళది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా దగ్గర ఒక క్లయింట్ 70 years అయినా వైఫ్ అండ్ హస్బెండ్ 80 దాకా ప్రతి ఇయర్ ప్రాఫిట్ తో తీర్థయాత్రలు చేసి వచ్చారు.
అర్థం చేసుకోండి. 70 ప్రాఫిట్ తో తీర్థయాత్ర ప్రాఫిట్ తో ఈ సంవత్సరం నేను ఏం చేయాలి, నేను లాస్ట్ కి మానస సరోవర్ కూడా వెళ్ళొచ్చాడు ఆయన ఈ ప్రాఫిట్స్ తో. ఈ సంవత్సరం నేను ఎక్కడికి వెళ్ళాలి, పలానా తీర్థయాత్రకి వెళ్ళాలి, ఎంత అవుతుంది, 1,00,000. 1,00,000 నేను సంపాదించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టాలి. 10 లక్షలు పెట్టాలంటే నేను ఏం చేయాలి, ఏ స్క్రిప్ట్స్ లో పెరగలేదు, ఏ స్క్రిప్ట్స్ పెరుగుతాయి, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, పిఎల్ఐ స్కీమ్స్ కింద ఏ కంపెనీ ప్రాఫిట్ అవుతాయి, ఏది బెనిఫిట్ అవుతాయి, ఏ కంపెనీస్ బాగున్నాయి, సేల్స్ గ్రోత్ ఏది ఉంది, ప్రొడక్షన్ ఆ ప్రొడక్ట్ మార్కెట్ లో డిమాండ్ ఏది ఉంది. సో ఇవన్నీ స్టడీ చేయాలా. అన్ని చూస్తుంటే మన చుట్టూతా ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇంకోటి, కాల్గేట్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. FMCG అది ఎవర్ గ్రీన్ కదా, FMCG కాల్గేట్ ఇంకా నడుస్తుంది కదా. మీ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు కాదు, మా ముందు తరం, మా ఫాదర్ తాత తరం వాళ్ళు కూడా కాల్గేట్ చూశారు కదా. సో అది ఇంకా నడుస్తున్నది కదా, ఎవర్ గ్రీన్ అది. సో అట్లాంటి కంపెనీలు మన తెలుగు ప్రకారం నవరత్నాలు తీసుకోండి, 9 సెంటిమెంట్ కదా నవరత్నాలు అంటే, 9 సెక్టార్లు తీసుకోండి. ఒక్కొక్క సెక్టార్ నుంచి మనకి నచ్చిన కంపెనీ, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ ఒకటి తీసుకోండి. ఆ 9 చాలు మనం వెల్దియర్ అవటానికి. సో ఆ 9లో ఒకటి మల్టీబ్యాగర్ చాలు మీరు బిలియనర్ అవటానికి. సో ఇట్స్ అ ప్లానింగ్, ఎవరి ప్లానింగ్ వాళ్ళదే. కాకపోతే నాలెడ్జ్ ఉండాలా, పేషెన్స్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా. ఈ 3 ఉంటే ఎవ్రీ వన్ కెన్ ఎర్న్ ఇన్ ద మార్కెట్. సో ఓన్లీ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది ఎక్కడ వస్తుంది, ఉన్నదానికి ఎక్కువ చేసి పోగొట్టుకోవడం, అత్యాశతో ఉన్నప్పుడు అది ఇప్పుడు ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకంటే ఎంత అమౌంట్ ఉంటే అంతవరకే. ఇప్పుడు 1,00,000 ఉంటే 1,00,000 వరకే హోల్డ్ చేసుకోవాలి, లేకపోతే 1 టైం 2 టైమ్స్ ఇస్తారు. అదే ఇదివరకు 1 lakh ఉంటే ఎక్స్పోజర్ 1 crore కూడా ఇచ్చారు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, తగ్గుతున్నప్పుడే తడిసి మోపిడి అవుతుంది. సో పే చేయాలి కదా సాయంత్రం కల్లా, లేదంటే క్లోజ్ చేయాలంటే లాస్. సో ఇట్లా చాలా మంది పోగొట్టుకున్నారు. సెబీ రిపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా తక్కువ మార్జిన్ అని చెప్పి ఆప్షన్ లో సంపాదించిన డబ్బులు దాంట్లో పెట్టుకొని క్యాపిటల్ ఎరోజన్ అవుతుంది, కనపడదు. టైం డికే అయిపోతున్న కొద్దీ ఏముండదు, ఇంకా అయిపోతుంది, 0 అయిపోద్ది మన అకౌంట్. సో ఎవరైనా సరే ఆప్షన్ జోలికి వెళ్ళాలి అని బలంగా అనుకుంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ వచ్చిన ప్రాఫిట్ లోంచి కొంత అమౌంట్ రిస్క్ చేయండి, దట్స్ బెటర్. అప్పుడు ఏంటంటే ఇది పోయినా పెద్ద నష్టం కాదు. నేను ఒక 10 లక్షలు నా దగ్గర ఉన్నప్పుడు, నేను 1,00,000 పోతే నేను ఇబ్బంది పడతాను అనుకున్నప్పుడు డోంట్ ట్రేడ్, డోంట్ టచ్ ద ట్రేడింగ్, గో ఫర్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఫైన్. మీరు వెల్త్ క్రియేట్ కావాలంటే ప్లానింగ్ ఏం చేయాలనేది ముఖ్యం. ఎందుకంటే ఇవాళ మీకు కోటి ఉంది, 10 సంవత్సరాల తర్వాత మీకు 1 crore ఉంటే యు ఆర్ ఇన్ డెఫిసిట్ లెక్క. వై? బికాస్ ఇన్ఫ్లేషన్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్, పెరుగుతూనే ఉంది కదా. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, 6 to 7% ఉంది. ఇప్పుడు ₹1,00,000 ఉన్నా మీరు 10 సంవత్సరాలు అదే కోటి ఉంటే మీకు ₹1,00,000 అయినట్టే వాల్యూ ప్రకారం. అన్ని వస్తువులు, పప్పులు, దినుసులు అన్ని పెరిగి ఉంటాయి. ఇవాళ ఒక రేట్ ఉంటే 10 సంవత్సరాల తర్వాత అది 10 times 20 times ఉంటది. సో మీ క్యాపిటల్ తగ్గిపోట్లా. సో మీరు సంపాదించిన అమౌంట్ మీద దాన్ని బీట్ అవ్వాలంటే, ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలంటే ఏం చేయాలి? దారులు వెతకాలి. ఏ దారులు వెతకాలి? ఇన్వెస్ట్మెంట్. ఇంకా మీకు ఆల్టర్నేట్ సోర్స్ ఏమైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఇప్పుడు అసెట్ క్లాస్ లో ఇప్పుడు ఈక్విటీ చేస్తాం, రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ అందరు చేస్తారా? చేయలేరు. తర్వాతే గోల్డ్, సిల్వర్. అంటే ఏ అసెట్లు ఎప్పుడు పెట్టాలి అనేది ఒక అనలిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సూచనలు, సలహాలు తీసుకొని, హార్డ్ అండ్ మనీ మీకు టైం లేదు అనుకున్నప్పుడు వాళ్ళ సలహాలు తీసుకొని చేయటం ఉత్తమం. అలా చేస్తే బెస్ట్. ఇప్పుడు మార్కెట్ ని ఎలా చూడాలి? ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం ఆల్ టైమ్ హై, మొన్నటిదాకా డౌట్, ఇప్పుడు వస్తుంది అనుకున్నాం. డిసెంబర్ లోపల ఆల్ టైమ్ హై వచ్చే అవకాశం ఉంది. అంటే 26,277. అంత మనకి టైం ఎంత ఉంది? 6 months ఉంది. ఇప్పుడు మనం ఎంత డిఫరెన్స్ లో ఉన్నాం? ఆల్ టైమ్ హైకి 5% డిఫరెన్స్ లో ఉన్నాం, అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో 1% పర్ మంత్ ఇచ్చిన ఆరాంగా ఆల్ టైమ్ హై వచ్చేస్తుంది కదా. ప్రొవైడెడ్ ఈ వార్స్ కానీ, ఈ ఏదన్నా అన్సర్టనిటీ ఉన్నది, నెగిటివ్ న్యూస్ ఏదన్నా అలాంటివి వస్తే కొంచెం డిప్ వస్తుంది. అంటే హెవీగా డిప్లు వస్తాయా అంటే హెవీగా డిప్లు రావు. సో మామూలుగా ఆ డిప్, చిన్న చిన్న డిప్లు వచ్చినప్పుడు, ఎందుకంటే బుల్ రన్ లో షార్ట్ కరెక్షన్స్ కూడా షార్ప్ ఉంటాయి, షార్ట్ అండ్ షార్ప్. సో మనం చూసే ఉంటారు, ఒక రోజు 200 పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే 300 పెరుగుతుంది. సో షార్ప్ అండ్ అట్లా ఉంటాయి. సో బుల్ రన్ లో ఇది సర్వసాధారణం. సో మనం లాంగ్ వ్యూ బానే ఉంది, బుల్ రన్ ఈ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్.
అది మనకి పడినప్పుడు ఆ సద్వినియోగం చేసుకొని డిసెంబర్ లోపలే అనుకుంటున్నాం, డిసెంబర్ లోపలే రావచ్చు, ఒక్కోసారి 10 days లోనే రావచ్చు ఆల్ టైమ్ హై, చెప్పలేము. అంటే కరెక్ట్ గా ఇక్కడ ఈ టైంలో వస్తుంది అని ప్రిడిక్షన్. మనం 6 months అంటే 6 months లోపల రావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ 25-26 స్టార్టింగ్ లోనే రావచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కండిషన్స్, మార్కెట్ కండిషన్స్ అన్ని అనుకూలించాలి. అంటే ఆల్ పారామీటర్స్ పాజిటివ్ ఉండాలి. సో ఇవన్నీ అనుకూలించినప్పుడు తొందరగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేయొచ్చు. ఏదన్నా మంచి స్క్రిప్ట్లు బాగా పడినప్పుడు, పడిన రోజు అంటే ఇవాళ పడింది అనుకోండి, నెక్స్ట్ 2 days లో మళ్ళీ పెరుగుతున్నాయి. సో ఆ పడ్డప్పుడు క్యాచ్ చేయండి ఎవరైనా సరే. ఆ పడ్డప్పుడు ఏ స్క్రిప్ట్స్ పడ్డాయి, ఆటో స్టాక్స్ నిన్న భయంకరంగా పడ్డాయి. ఆటో స్టాక్స్ పిక్ చేసుకుంటే నెక్స్ట్ 1 week లో మళ్ళీ 10%, 15% పెరిగే ఛాన్స్ ఉంటాయి. అంటే మనకున్న అమౌంట్ ని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే 5 to 10%, మిడ్ టర్మ్ అంటే 10 to 20%, 20% ఇది అబౌవ్ ఇస్ ఏ లాంగ్ టర్మ్. ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్. అలాంటిది ఒకటి చాలు మనకి అనుకున్నాం కదా. అట్లా ప్రతి ఒక్కరికి ఒక్క మల్టీ బ్యాగర్ చాలు బిలియనీర్ అవడానికి. సో ఆ బిలియనీర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫిషింగ్ చేయాలి, పట్టాలి, మంచి చేపని పట్టాలి. ఆ ఒక్క చేప చాలు మనకి మంచి టేస్ట్ ఇవ్వడానికి. అట్లనే ఇది కూడా అలా చేస్తే, టైం కన్జ్యూమ్ చేసి మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ పికప్ చేస్తే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో వెల్త్ మల్టీఫోల్డ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ.